సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కొండపాక మండల కేంద్రానికి మంజూరు చేసిన యంగ్ ఇండియా స్కూల్ను కాంగ్రెస్ నాయకులు మరో ప్రాంతానికి తరలించడాన్ని నిరసిస్తూ మండల విద్యా సంస్థల బంద్ చేపట్టారు. కొండపాక చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం కొండపాక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఇతర ప్రాంతానికి తరలించారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మరో స్కూల్ను మంజూరు చేయించుకోవాలి, కానీ కొండపాక మండలానికి మంజూరైన విద్యా సంస్థను మరో చోటికి తరలించడం ఏంటి అని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ నాయకుల దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా కొండపాక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలింపును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కొండపాక మండలంలోని అన్ని గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మండల నాయకత్వం సమక్షంలో స్వచ్ఛందంగా స్కూళ్లకు మేము బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అన్ని స్కూళ్ళు స్వచ్ఛందంగా బంద్కు సహకరించి చాలా దిగ్విజయంగా బంద్ జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈ బంద్కు ఎందుకంటే గతంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే శంకుస్థాపనకు చేసిన యంగ్ ఇండియా స్కూల్ ఈరోజు వేరే ప్రాంతానికి తరలించే కుట్రకు ప్రణాళికలు రచిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. దాన్ని మేము తీవ్రంగా మా బీఆర్ఎస్ పార్టీ తరపున దాన్ని ఖండించి ఆ 200 కోట్ల యంగ్ ఇండియా స్కూల్ ఉంటే మా కొండపాక మండలంలోని విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము అనుకున్నాం. అంతలోపటినే ఈ కుట్రకు తెరలేపి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని మేము అందరము బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ నుంచి అందరం మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఈ ఒక్కరోజు బందే కాదు, రోజు నిరసన దీక్షలు ఉంటాయి. మా ఈ నిరసన సెగ అనేది రేవంత్ రెడ్డికి తలగాలే. మళ్ళీ మా యంగ్ ఇండియా స్కూల్ వచ్చే వరకు మా పోరాటం ఆగదు. యంగ్ ఇండియా స్కూల్ కొండపాక మండలానికి 200 కోట్లతోని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందనగానే మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. మరి అది మున్నాళ్ళ ముచ్చటనే ఆ స్కూల్ ఇక్కడ నిర్మాణం చేపడతలేరు, పక్క మండలానికి తరలిపోతుందంటే మరి ఎంత బాధ ఉంటుంది అనేటువంటిది ఇవాళ మా పార్టీ శ్రేణులను చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. మరి అక్కడ సాఫ్ చేస్తుండ్రు అని తెలియగానే మండలంలోని అన్ని స్కూళ్లను బంధుకు పిలిపియగానే మరి అన్ని గ్రామాల శ్రేణులందరూ కూడా తరలి వచ్చిండ్రు. అన్ని స్కూళ్ళ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేపించి మేము అడిగేది ఒకటే, అయ్యా నువ్వు గతంలో మా మండలానికి చేసినటువంటి పాపాన్ని కడుక్కో. వెటర్నరీ యూనివర్సిటీని మా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మా దుద్దడలో స్టార్ట్ చేస్తే పిల్లర్ల వాళ్ళకి వచ్చినాయి. మరి నీకు ఇచ్చినటువంటి అబద్ధం హామీలతో నేను గెలిపించుకుంటే ఉన్న యూనివర్సిటీని కనుక నువ్వు కొడనగల్కి తీసుకుపోయినావు. ఉద్యమాల పురిటిగడ్డకే నువ్వు మరి మా సాహసం ఏందో మేమేందో నిరూపించుకునేటువంటి సమయం మాకు ఇయ్యకు. దయచేసి చెప్తున్నా, దీనికి మొత్తం పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలి. శంకుస్థాపన చేసినటువంటి స్కూల్ను వెంటనే పనులు ప్రారంభించి నీ పాపాన్ని కనుక్కోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.